తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మంగళవారం ఒకే రోజులో 2 మహిళల శవాలు లభించడం నగరాన్ని కలవరపరిచింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర చెత్త సంచిలో మృతదేహం ఉండటం కలకలం రేపింది. బండ్లగూడలోని మరో మహిళ శవమై కనిపించింది. ఒకే రోజు 2 చోట్ల మహిళల మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వరుస సంఘటనలు హైదరాబాద్ నగర వాసుల్లో భయం, అసురక్షతా భావాన్ని కలిగిస్తున్నాయి. ఇక విషయంలోకి వెళితే విశ్వనగరం హైదరాబాద్లో వరుసగా మహిళల మృతదేహాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఒకే రోజు నగరంలోని 2 వేరువేరు ప్రాంతాల్లో మహిళల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. ఓ మహిళా మృతదేహాన్ని బ్రిడ్జ్ కింద పడేయగా మరో మహిళా మృతదేహాన్ని సంచిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లారు. ఈ 2 ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జ్ కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవటం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అది 2019 నవంబర్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ దగ్గర 26 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. అత్యాచారం చేసిన తరువాత యువతి మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ఒక బ్రిడ్జ్ కింద పడేసి తగలబెట్టారు. ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే దిశ. అయితే సరిగ్గా 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జ్ కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవటం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతిగా గుర్తించారు. 3 రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూ టీం సహాయం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తులో మృతదేహం ఎవరిదో గుర్తించినట్లు తెలిపారు. మృతురాలు అఘాపురాకు చెందిన బేగంగా చెప్పారు. మృతురాలు అఘాపురా నుంచి ఆటోలో కిస్మత్పుర వచ్చినట్లు వివరించారు. అనంతరం మహిళ కిస్మత్పురలోని కల్లు కాంపౌండ్లో కల్లు తాగినట్లు పోలీసులు తెలిపారు. ఆపై ఆమెను తీసుకెళ్లిందెవరు, ఆమెను హత్య చేసిందెవరు అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. అత్యాచారం చేసి ఆపై హత్య కోణంలో దర్యాప్తు జరుగుతుంది. కేసుకు సంబంధించి సమీపంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించారు. గోనె సంచిలో మహిళా మృతదేహం. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గోనె సంచిలో మహిళా మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళ ఎవరు అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో గోనె సంచిలో కాళ్ళు చేతులు కట్టేసి ఓ మహిళా మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని ఓ ఆటోలో తీసుకొచ్చి అక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. జీఆర్పీ డీసీపీ ఎస్ రమేష్ మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నాం. అందులో కొంతమంది అనుమానితులు కనిపించారని చెప్పారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం ఎవరిదో ఇంకా గుర్తించలేదు. ఆమె బీహార్ లేదా ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన మహిళ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ద్వారా హత్య కారణాలు వెల్లడించనున్నారు. హైదరాబాద్లో ఇటీవల జరుగుతున్న నేరాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. గత ఏడాది నవంబర్లో తుక్కుగూడలో టీనేజ్ బాలిక శవం లభించగా 2025 మార్చిలో లాలాగూడలో తల్లి కూతురు హత్య చర్చనీయాంశంగా మారింది. మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.